బండి సంజయ్ నరేంద్ర మోడీ చెప్పులు మోసపోయినాడు మాట్లాడిరా మరి చేశారు సార్. అందాల పొట్ల ఖర్చు ఎంత సార్? ఎంత చెప్పండి? ఇద్దరు ప్యానల్ ఉన్నారా? ఎంత ఖర్చు చెప్పండి? రాష్ట్రంలో ఎంత ఖర్చు పెట్టి చెప్పండి మరి. మీరు వచ్చి 7 కోట్ల ఖర్చు పెడుతుంది, 7 కోట్ల రూపాయలు మిగతా నిర్వాహకులు 14 కోట్ల రూపాయలు ఖర్చు. ఏది పడుతుంది? నోటికి ఏది వస్తుంది? అరే ఇలా వచ్చిన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పండి. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిన సమాధానం చెప్పండి అంటే యాదవ్ గారిని కూడా మాట్లాడారు. ఒక్క నిమిషం యాదవ్ గారు అందాల పోటీ కాంట్రవర్సీ మరి మీరు చెప్పండి. భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం మాట్లాడతారు కదా మరి. ఒక్క నిమిషం సనాతన ధర్మం ఇదే ఉందా మరి? చరణ్ మిత్రం ఆగండి. చరణ్ ఆగాలి. ప్రతిదాన్ని వివాదం చేస్తారు. నాకు అర్థం కాదు. అదే భారత ప్రభుత్వం ఎట్లా అనుమతించింది సార్ అందాల పోటీలో మరి? అదే ఇంకోటి కార్ రేస్ 54 కోట్ల రూపాయలు విదేశాఖలో పోయింది. కిషన్ రెడ్డి గారు మాట్లాడారు మరి. దాని మీద ఒక కేసు పెట్టదు భారతీయ జనతా పార్టీ. అదే ఏమన్నా అర్థం ఉందా? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ భాగంలో భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, రాష్ట్రం నిర్వహించింది. ఒక్క నిమిషం మరి ఈయన కూడా మాట్లాడిన తర్వాత కావాలంటే మీరు ఇంకో చరణ్ గారు ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క నిమిషం చరణ్ మిత్రమా రైట్ చరణ్ మిత్రం ఒక్క నిమిషం ఆగాలి. రైట్ ఒక్క నిమిషం ఈయన కూడా మాట్లాడిన తర్వాత సమాధానం జరుగుతుంది సార్. అది పెద్ద ఇష్యూ కాదు, ఇది గోయింగ్ ఆన్. నేనేమంటానంటే తెలంగాణ ఆత్మగౌరవం ఈరోజు మన ఆడబిడ్డలతో కాలుగడి చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే చాలాసార్లు అంటే ఈరోజు ఉట్టిన పొలిటికల్గా మాట్లాడుతూ మొన్న ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు, నేను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతా. సార్ ముఖ్యమంత్రి అంటే మనందరి ముఖ్యమంత్రి సార్. మేము బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మీరు ఒక జర్నలిస్ట్ కావచ్చు, మనందరి ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి అంటే మనందరి ప్రధానమంత్రి సార్. ఒక బీజేపీ పార్టీ వాళ్ళకి ప్రధానమంత్రి కాదు, బీజేపీకి ఓట్లేసిన వాళ్ళకి ప్రధానమంత్రి కాదు. సో ఈరోజు మనల్ని ఢిల్లీకి పోతే అప్పడగడానికి పోతే ఓ దొంగ లెక్క చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతారు. ఎటువైపు పోతున్నాం సార్? ఒక ముఖ్యమంత్రి స్థాయి వచ్చిన తర్వాత అట్లాంటి భాష మాట్లాడద్దు. అదేవిధంగా ఈరోజు మన ఆడబిడ్డలతోని ఎక్కడి నుంచో వచ్చిన ఆడబిడ్డల కాళ్ళు కడాల్సిన పరిస్థితి ఏమొచ్చింది సార్? కాళ్ళు దుడ్డుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఎందుకు అటువైపు ఒకవేళ జరగలే అంటున్నారు కదా సార్, వీళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు. మరి జరగకపోతే సార్ ఏ ఇష్యూ అయినా సార్, మీరైనా నేనైనా అక్కడ జరిగిన సంఘటన తప్పు అయితేనే మనం రెస్పాండ్ అవుతాం సార్. ఈరోజు కాకపోయినా కూడా మీరు లేదు సార్ ఇగ్నోర్ సార్. ఈ పాలిటిక్స్ మీకు తెలియదు సార్. మీరు 40 ఏళ్ళ నుంచి జర్నలిస్టులో ఉన్నారు. ఈరోజు మరి సీతక్క ఎందుకు రెస్పాండ్ అయింది సార్? ఈరోజు మన కొండ సూర్యక అక్క ఎందుకు రెస్పాండ్ అయింది సార్? రెస్పాండ్ అయినంటే అర్థమైంది అక్కడ తప్పులు జరిగినాయనే కదా. తప్పులు జరిగిపోతే సీతక్క గారు ఏమన్నారు? అది మేము అట్లా చేయలేదు, అది తెలంగాణ అద్భుతంగా జరిగింది, దీన్ని ఓర్వలేకపోతారు. ఇదే డిస్కషన్, ఇదే మా కన్నా తప్ప వేరేదేం లేదు కదా. నేనేమంటున్నా సెంటిమెంట్ అలవాటు కదా, బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు చేయడం అలవాటు కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా సార్ సెంటిమెంట్ ఎక్కడ సెంటిమెంట్ అయితే సార్? తెలంగాణ ఆత్మగౌరవం అవమానించినప్పుడు సెంటిమెంట్ అవుతుంది. మీరు నన్ను కింద కూర్చున్నప్పుడు నేను ఆత్మగౌరవం దెబ్బతిని సెంటిమెంట్ వస్తుంది. కానీ నువ్వు ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక ప్రణాళికబద్ధంగా పోవాలి కదా. మరి అదే కాళ్ళు గడిగిన వాళ్ళను ₹1,00,000 భోజనానికి విలువపోయినా మరి ఎందుకు విలువలేదు? ఇప్పుడు అది కూడా వస్తుంది కదా నెక్స్ట్. సో నేనేమంటా అంతే కదా, మరి ₹1,00,000 భోజనం పెట్టినామని మీరే చెప్పారు కదా. ఆ ₹1,00,000 ప్లేట్ అయితే మరి ఆ కళ్ళ అడిగిన మా వరంగల్ బిడ్డలు ఆడబిడ్డలను విలువపోయినారు, మరి పిలవలే కదా. నేనేమంటాను, ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఏమన్నారు, కానీ దాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నా అప్పుడే ప్రమాదం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అదే విధంగా సంబంధించిన మంత్రులు చాలా కిందికి పడేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాట్లాడడం కాదు. ఇప్పుడు చరణ్ గారు మాటలలోనే అర్థమవుతుంది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని బీఆర్ఎస్ వాదన. బీజేపీ ఆ స్థాయిలో మాట్లాడినప్పటికి కూడా మీరేమంటారు? మీరు సమాధానం ఏంటి మరి? సార్ తెలంగాణ వారసత్వ సంపద కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, అరే విదేశీ సంబంధించినటువంటి మహిళలకు తెలియజేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. మీరు ఎందుకంటే 54 కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను ఆవిరి చేసినట్టు దాని మీద సమాధానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి అదే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడదు? మరి మీలాగా ఏమైనా మీరు తెలంగాణ సంపదను రాగం చేసినామా? తెలంగాణ హెరిటేజ్ ను ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విజిట్ చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాహకులకు సంబంధించి ఏదైనా వాళ్ళకి సంబంధించి కాదు అడిగి ఉండొచ్చు కాక అది పెద్ద తప్ప నేరమా చెప్పండి. మరి బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ గారు చెప్పు, అమిత్ షా గారు చెప్పులు మోసుకుపోయి మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ అన్నాడు ఖండించలే? మరి ఒక బీసీ నాయకుడితో అమిత్ షా చెప్పులు మోపిస్తారా మీరు? మరి భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా దయచేసి వాస్తవాలు మాట్లాడితే తెలంగాణ సమాజం అర్థిస్తారు. అనవసరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి మీ పార్టీలో ఉన్న తప్పులు ఇప్పుడు ఎందుకు
బీఆర్ఎస్ పార్టీలో కవిత ఒక వర్గం గీలిపోయింది, హరీష్ రావు గారు ఒక వర్గం, అది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఒక వర్గం గీలిపోయింది. అది ఏ వర్గాల్లో మిత్రం, ఏ వర్గాలు ఉంటాయి? ఈ పాయింట్ చరణ్ ఈ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి ఏమిటి నిన్న మీకున్న సమాచారం ఏంటి? కేటీఆర్ హరీష్ రావు 2 గంటల సేపు భేటీ. సార్ నిన్న విషయానికి సంబంధించి హరీష్ రావు గారి ఫాదర్ ఏదో హెల్త్ సిక్ అయిన దాని గురించి పోయినదే సమాచారం. ఇక మిగతా విషయాల గురించి దయచేసి మాట్లాడు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మేము ఏది పడతా దయచేసి అనాల్సిందని ఇప్పుడు ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారే. ఎరగినట్టుగా సార్ వాస్తవాలు మాట్లాడగా మనం కూడా వాస్తవాలు మాట్లాడకపోతే సార్ మరి మూడుగా చీలింది ఎట్టు చెబుతారు? పార్టీ 3 గ్రూపులు అయిందని ఎట్టు చెబుతున్నారు? మరి తప్పు కదా సార్. కల్వకుంట్ల కవిత గారే చాలా స్పష్టంగా నేను 6 నెలల పాటు జైల్లో ఉన్నా, ఇంకెంతకాలం జైల్లో ఉండాలని చెప్పి మీరు కోరుకుంటారు, పార్టీ నా మీద వచ్చినటువంటి వ్యాఖ్యలు ఖండిస్తానని చెప్పేసి నేను భావిస్తున్నానని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారే మాట్లాడిరు. ఇప్పటివరకు దాని మీద ఎలాంటి రెస్పాన్స్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించలేదు. కాబట్టి దాంట్లో ముస్లిం స్టార్ట్ అనేది కనబడతా ఉంది. కాబట్టి మేము దాన్ని మాట్లాడితే కూడా దాన్ని రాజధాని చేసేట్లా కొండ సురేఖ గారి వ్యాఖ్యలనే మీరు కట్ చేసి అది మాత్రం మీరు ఇష్యూ చేయొచ్చు. ఆమె మాట్లాడిన వార్తల మీద మాత్రం మేము రాజకీయంగా విభేదాలు తప్పని చెప్పేసి రైట్ ఓకే. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఆ ఇష్యూ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు అందాల తారల కాళ్ళు కడటాన్ని ఆత్మగౌరవ భంగంగా వీరు చెబుతున్నారు, అది ఆదాయం కాదనేది మీ అభిప్రాయం, అంతే కదా సార్? ఇక్కడ మేమేం చెప్తా ఉన్నామంటే నిర్వాహకుల సంబంధించి ఏదైనా పొరపాటు జరుగుండొచ్చు కాక దాని పెద్ద అదే పొరపాటు మీరు ఒప్పుకుంటున్నారా? దయచేసి పొరపాటు మీరు ఒప్పుకుంటున్నారా సార్? ఇక్కడ తప్పు చిన్నది ఏదైనా ఎవరో నిర్వాహకులు చేసుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే అది ఎవరో థర్డ్ పార్టీ సంబంధించిన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళు ఏమైనా ప్రిన్సిపల్స్ ఉన్నాయో మనకు తెలియదు. దాన్నే పెద్ద వివాదం చేస్తే బాగానే ఉంది, అంతవరకు పద్ధతిగా చెప్పి. ఈ ₹1,00,000 భోజనం కూడా ఏంటి మిత్రమా? సార్ మీకు ఇప్పుడు సార్ ఎవరికైనా ఆధారాలు ఉంటే బయట పెట్టొచ్చు కదా సార్. ఇది ఎందుకు ఇది అంతా ప్రతిదాన్ని ఇప్పుడు రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ భోజనానికి సంబంధించి ఎప్పుడు తాగుడు తిండి ఇది మీదే రాజకీయం చేసింది బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో. ఎప్పుడు తాగుడు తిండి కావాలి, అక్కడేదో అదిలో సంబంధించి తాజ్ ప్యాలెస్ లో డిన్నర్ ఇస్తే ₹1,00,000 అవుతుంది సార్. డిన్నర్ కు చెప్పండి ₹1,00,000 అవుతుందా? మాట్లాడే ప్రయత్నం దయచేసి ప్లేట్ అని వచ్చింది, పేపర్లలో వచ్చింది, మీడియాకి ఎవరు ఇస్తారు సార్? అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్, అక్కడ ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ లో వాళ్ళు ఇస్తేనే వస్తుంది. మరి ఎవరు వస్తారు సార్? మనకు వస్తుందా? మీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుందా? ఘనంగానే ఎందుకు అనుకోకూడదు? అదే అందు గురించి నోరు కట్టుకుంటున్నా, కడుపు కట్టుకుంటున్నా, అప్పులైనాయి అన్నాడు కదా. ₹1,00,000 భోజనం ఎందుకు, చాపర్లలో తిరగడం ఎందుకు? మరి ఆ నోరు కట్టుకొని ఉప్పు కట్టుకొని ముసలి వాళ్ళకు 4,000 పింఛన్లు ఇస్తే బాగుండు కదా. లారీలు తెప్పించుగా ఒడ్లు కొంటే మంచిగా ఉండు కదా. ఒడ్ల మీద కుప్పల మీద చనిపోతూ రైతులు, ఒడ్లు నీళ్లు వర్షాలు కొట్టి పోతున్నారు. సార్ మాది బీఆర్ఎస్ కుటుంబము, మా అధినాయకుడు కేసీఆర్ గారు, మా కృష్ణ అర్జున్లు, ఇక్కడ కూడా ఏం లేదు. ఈ 2 గంటల సేపు ఎందుకు కూర్చున్నారు? రోజు కలుస్తాం సార్, రోజు 2 గంటలుగా రోజు కలుస్తాం. అదే పేపర్లు రాసిండ్రు, రోజు కలుస్తాం మేము. మా పార్టీ కార్యక్రమాలు మేమే కదా. హరీష్ రావు గారు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, నేను పార్టీలో ఉంటాను సార్. అది ఎవరో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సార్ ఒక 1000 సార్లు చెప్పింది సార్. హరీష్ రావు గారు ఒక క్రమశిక్షణ గల ఒక కార్యకర్త సార్. 25 ఏళ్ళ నుంచి చూసారు కదా సార్ హరీష్ రావు గారు. ఎక్కడైనా ఒక పల్లెత్తు మాట జారిన రాజకీయాల్లో జరుగుతుందో చెప్పలేదు సార్. మీరు జీరో జర్నలిస్టు, రాజకీయాల్లో ఏమైనా జరగదు. మీరు హరీష్ రావు వ్యక్తిత్వం తెలుసు సార్. మీరు ఉంటారు, మేము ఉంటాం, చూస్తాం కదా సార్. మా అధినాయకుడు కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం బీఆర్ఎస్ కుటుంబం సార్. వాళ్ళు కృష్ణ అర్జున్లు, రోజు కలుస్తుంటాం, రోజు మాట్లాడుతుంటాం. అది కొత్త సార్.